పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళంతో ప్రతిష్టంభన. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు. శిబు సోరెన్ మృతికి సంతాపంగా ఉభయ సభల వాయిదా. గంట వ్యవధిలో రాష్ట్రపతిని వేర్వేరుగా కలిసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో ఢిల్లీ బయలుదేరిన ప్రత్యేక రైలు. 42% రిజర్వేషన్ల కోసం టీ కాంగ్రెస్ నేతలు పోరు. కార్యకర్తలతో కలిసి రైలులో ప్రయాణం చేస్తున్న ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రుడు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు. ఏపీలో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. పథకం అమలుపై అధికారులతో చంద్రబాబు సమీక్ష. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సర్కార్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ. పాల్గొన్న హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు. కాళేశ్వరం నివేదికపై చర్చ. ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్తో ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్. జస్టిస్ తుహిన్ కుమార్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామం. హైకోర్టులో 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష. ధర్నా చౌక్లో సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఇచ్చిన పోలీసులు 72 గంటల దీక్షకు అనుమతి కోరిన కవిత. తెలంగాణ జాగృతి చేసే ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్న కవిత. కర్ణాటకలో ధర్మస్థలలో కొనసాగుతున్న సిట్ విచారణ. 6వ రోజుకు చేరుకున్న తవ్వకాలు. ఇప్పటి వరకు 10 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి బయటపడ్డ పుర్రెలు, ఎముకలను ల్యాబ్కు పంపిన సిట్. రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీకి ఈడీ షాక్. అనిల్ అంబానీ కంపెనీలకు రుణ మంజూరు చేసిన ప్రాసెస్ వివరాలు ఇవ్వమని బ్యాంకులకు ఈడీ నోటీసులు. ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలో చైన్ కొట్టేసిన దొంగ. స్కూటీ మీద వచ్చి చైన్ లాక్కెళ్లిన దుండగుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళనాడు ఎంపీ. పల్నాడు జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటన. నేతలు, కార్యకర్తలతో సమావేశాలు. టాలీవుడ్లో షూటింగ్స్ బంద్. 30% వేతనాలు పెంచాలి. పెండింగ్ లేకుండా రోజువారీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్. ఇతర భాషా సినిమాలు, వెబ్ సిరీస్లకు వర్తిస్తుందన్న తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్. విశాఖ జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో నాదెండ్ల పర్యటన. ఉత్తర తమిళనాడులో ఉపరితల ఆవర్తనం. 3 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్యతో పాటు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వైశ్య రాజకీయ రణభేరి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆర్ఎల్డీ స్టేట్ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా, ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా, విమలక్క, ఎమ్మెల్సీ గేయానంద్, మందకృష్ణ మాదిగ తదితరులు. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టకు జెడ్పీటీసీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు. పులివెందులలో 19, ఒంటిమిట్ట స్థానానికి 21 నామినేషన్లు. రేపు అభ్యర్థులకు బీ ఫారాలు, ఇండిపెండెంట్లకు గుర్తుల కార్డులు కేటాయింపు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన. క్యాంపు కార్యాలయం ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలు. ఏసీఏ అధ్యక్ష పదవికి ఎంపీ కేశినేని చిన్ని నామినేషన్. ఈ నెల 16న ఏసీఏ ఎన్నికలు. అదే రోజు ఫలితాలు. హైదరాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు. 3 నెలల సమాచారాన్ని సేకరించిన వైద్య బృందాలు. సాయంత్రంలోగా సర్కార్కు నివేదికలు. జనవరి 3, 4, 5 తేదీల్లో అమరావతిలో తెలుగు మహాసభలు. 1,00,000 మందితో కుంభమేళాగా ప్రపంచ తెలుగు మహాసభలు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత. అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో మృతి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్. షుగర్, హార్ట్ పేషెంట్లకు గుడ్ న్యూస్. దేశంలో 35 ముఖ్యమైన మెడిసిన్లపై ధరలు తగ్గించిన ఎన్పీపీఏ. ఓలా, ఓబర్కు పోటీగా త్వరలో భారత్ టాక్సీ సేవలు. డ్రైవర్లకు అధిక లాభాలు, ఆర్థిక భద్రత, స్వాతంత్ర్యం కలుగుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు అతి త్వరలో పట్టాలెక్కుతుంది. గంటకు 302 కిలోమీటర్ల వేగంతో 2 గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంటుందన్న కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్తో భారత రాయబారి వినయ్ మోహన్ భేటీ. ఇరు దేశాల భాగస్వామ్యానికి సంబంధించిన 5 దేశాలపై చర్చ.